ఉన్నాయి, దీన్ని నిరోధించలేము అన్నప్పుడు ఏదైతే వ్యభిచారం ఉందో దాన్ని చట్టబద్ధం చేసి ఆ పని చేసేటువంటి వారికి లైసెన్సులు ఇచ్చి కూడా దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం జరుగుతుందా అని చెప్పి ఆలోచిస్తుంటేనే ఒళ్ళు గగురు పొడిచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మహాశైలారా, ఒకవైపు ఈ పరిస్థితి ఉంది. మరోవైపు కారణాల్లో మనం చూసినట్లయితే అసలు మహిళలపై దౌర్జన్యాలకు కారణాలు ఏమిటి అన్నప్పుడు పెద్దలు మన జైన్ మతం తరపు నుంచి వచ్చినటువంటి శ్రీ మూల్చంద్ జైన్ గారు తన అభిప్రాయాలు చెప్తే ఏమన్నారంటే ఈ మీడియాలో ఉన్నటువంటి చెడు గురించి ప్రస్తావించారు. నిజమే, ఈరోజు ఈ ప్రింటింగ్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రత్యేకించి ఇంటర్నెట్ దగ్గర నుంచి చూసుకొని వచ్చినట్లయితే చెడుల యొక్క ప్రవాహం ఎలా ఉంది అంటే ఒక రకంగా దాన్ని సునామీ అనవచ్చు అనమాట. చెడుల సునామీ ఈరోజు సమాజాన్ని పట్టి కదిలించేస్తుంది అని చెప్పి అనడంలో సందేహం లేదు. ఉదాహరణకి పోర్న్ వెబ్సైట్స్ అని చెప్పి వేటినైతే అంటామో వాటి ద్వారా మన దేశంలో జరిగేటువంటి ఎకానమీ అంటే మన దేశంలో జరిగేటువంటి వ్యాపారం ఎంత అంటే సుమారు $3 లక్షల వ్యాపారం ఒక సంవత్సరంలో జరుగుతోంది. ఇంకా 42 లక్షల వెబ్సైట్స్ ఈ అశ్లీలంతో నిండి ఉన్నటువంటి వెబ్సైట్స్ ఈ రోజు ఉన్నాయి. 42 కోట్ల పేజెస్ ఆ యొక్క వెబ్సైట్స్ లో ఉన్నాయి. అంటే ఒక చిన్న పిల్లవాడు వెబ్సైట్ దగ్గర ఇంటర్నెట్ దగ్గర కూర్చుని ఈ పోర్నోగ్రఫీ చేస్తూ గనక కూర్చున్నట్లయితే వాడు ముసలాడైపోయి చచ్చిపోతాడు, కానీ ఆ పేజెస్ తరగవు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అందుగురించే ఒక ఆయన ఏమంటాడంటే పోర్నోగ్రఫీ ఈజ్ ఎ థియరీ, రేప్ ఈజ్ ద ప్రాక్టీస్ అంటాడు. అంటే మనిషి దేన్నైతే ఎక్కువగా చూస్తూ ఉంటాడో దాన్ని చెయ్యాలని చెప్పి కాంక్షిస్తాడు, దాన్ని చేసే ప్రయత్నం చేస్తాడు. మరి ఇది వీడు ఉదయం లేచినప్పటి నుంచి చెడుల్నే చూస్తూ పోయినట్లయితే దాన్ని ప్రాక్టీస్ లో పెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ప్రతిఘటించేటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు వదిలేసి ముక్కు పచ్చలారినటువంటి చిన్న పిల్లలపై కూడా తన పాశవికమైన ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తాడు. మరోవైపు సినిమా, మరోవైపు టీవీలో టాలెంట్ షోలని, లేక ఫ్యాషన్ షోలని, స్టార్ నైట్లని, రియాలిటీ షోలని, ఈ విధంగా వారి టీఆర్పీ రేట్ పెంచుకోవడానికి వారు చేస్తున్నటువంటి చెడు, ప్రచారం చేస్తున్నటువంటి చెడు అంతా ఇంత కాదు. అది కూడా ఈరోజు సొసైటీని కలుషితం చేయడంలో ఒక భాగంగా మనం ప్రస్తావించవచ్చు. మహాశైలారా, మరి ఈ విధంగా పరిస్థితి ఉంటే వీటన్నిటి ద్వారా నేరాలు ఎలా జరుగుతున్నాయి, నేరాల రేషియో ఎలా ఉంది అని చూసినట్లయితే 2009 నుంచి 2011 వరకు భారతదేశంలో 68,775 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. దాంట్లో కేవలం 16,000 మంది మాత్రమే శిక్షను అనుభవిస్తున్నారు. ప్రతిమా వారి యొక్క కేసులు పెండింగ్ లో ఉన్నాయి, కొంతమంది అసలు దొరకే లేదు. ఇది పరిస్థితి. 2012 ఒక్క సంవత్సరంలోనే 24,923 అత్యాచారాలు జరిగాయి. అంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఒకసారి మనం గ్రహించవచ్చు. స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2012 ప్రకారంగా కూడా మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో రోజుకి 3 మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు, 98 మంది మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి. ఇంకా ట్రాఫికింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో కనీసం వారానికి 1-2 నమోదవుతున్నాయని కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ ట్రాఫికింగ్ కేసుల యొక్క పరిస్థితి మనం చూస్తే చిన్న పిల్లల్ని, అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడమో లేక తీసుకెళ్లడమో, వారికి ఈ డబ్బు కాంక్ష ఉన్నటువంటి దుర్మార్గులు చేసేటువంటి పని ఏమిటంటే హార్మోన్స్ ఇంజెక్షన్స్ వాళ్ళకి ఇప్పించి కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని నెలల కాలంలోనే ఆ చిన్న పిల్లలు హార్మోన్స్ ప్రభావం వల్ల వారి యొక్క శరీరంలో మార్పులు రావడం, వారు పెద్ద అమ్మాయిలా కనబడేటువంటి స్థితి తీసుకొచ్చి వాళ్ళని వ్యభిచార కూపంలో లాగి వారి ద్వారా ధనం సంపాదించడం. ఈ విధంగా మహిళలపై వచ్చేటువంటి దౌర్జన్యాల్లో ఇది ఒక పెద్ద దౌర్జన్యంగా మనం చెప్పొచ్చు. ఇంకా మహాశైలారా, మరి భ్రూణ హత్యలకు సంబంధించి కూడా మరి సోదరిమణి శ్రీమతి వసంతమాల గారు చాలా చక్కగా చెప్పారు. ఈ 20 సంవత్సరాల్లో మన భారతదేశంలో సుమారు 1,10,00,000 మంది అమ్మాయిల్ని గర్భంలోనే సమాధి చేయడం జరిగింది అని చెప్పి డేటా చెప్తోంది. మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఈ 10 సంవత్సరాల్లో సుమారు 72,000కు పైగా అమ్మాయిల్ని కడుపులోనే చిదిమేయడం జరిగింది అని చెప్పి మరి నివేదికలు చెప్తున్నాయి. ఈ విధంగా మహాశైలారా, మహిళలకు ఇటు పుట్టినప్పటి నుంచి వారు పెరిగి వారు
పెరిగేంత వరకు కూడా వారిపై జరిగేటువంటి దౌర్జన్యాల లిస్ట్ ని మనం చూసినట్లయితే ఏదో ఒక రంగా, ఏదో ఒక విధంగా, ఏదో ఒక కోణంలో మహిళామణులపై దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఈ దౌర్జన్యకాండ ఎన్ని రకాల శిక్షలు, ఎన్ని రకాల పరిష్కారాల గురించి మాట్లాడినప్పటికీ కూడా వీటి తరుగుదల కనబడడం లేదు. ఇక స్త్రీ స్వేచ్ఛకు సంబంధించి మారిపోయినటువంటి నినాదాలు ఏమిటి, దీనివల్ల తలెత్తే సమస్యలు ఏంటో కూడా మనం చూసినట్లయితే స్త్రీ పురుషుల సమానత్వం. స్త్రీ పురుషుల సమానత్వానికి సంబంధించి చూస్తే ఈ సమానత్వం అనేటువంటిది ఏ స్థాయిలో ఉండాలి అనేటువంటి మీటింగ్ ఒకటి జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం న్యూయార్క్ సిటీలో. ఫెమినిస్టుల యొక్క ఒక మీటింగ్ జరిగింది, మహిళల యొక్క మీటింగ్. దాంట్లో కొన్ని తీర్మానాలు జరిగాయి. ఆ తీర్మానాల్లో ఒక తీర్మానం ఏమిటంటే, స్త్రీని చూస్తే చొంగ కార్చుకునేవాడు మగవాడు. చొంగ కార్చుకునే జీవి ఏది? కుక్క. కాబట్టి ఈ కుక్క మాతో సమానం కాదు. కాబట్టి మేమే సహజీవనం గడుపుతాం తప్ప వాడి అవసరమే మాకు లేదు అనేటువంటి స్థాయికి స్త్రీ పురుష సమానత్వం పోయి ఆఖరికి పరాకాష్ఠ స్థాయికి ఆ నినాదం చేరుకుంది. దానివల్ల జరిగినటువంటి పర్యవసానం ఏమిటంటే లెస్బియనిజం అనేటువంటిది ఉనికిలోకి వచ్చింది. ఆ లెస్బియనిజం అనేటువంటిది ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. మరి మరోవైపు ఏమైందంటే ఈ స్త్రీ పురుషులు ఇద్దరూ సంపాదించాలి అనేటువంటి పరిస్థితి అనివార్యమైతే తప్పదు. కానీ ఒకవేళ ఇద్దరూ సంపాదించేటువంటి పరిస్థితి కనుక పెట్టినట్లయితే ఆర్థిక స్వాతంత్రం అనేటువంటి పేరుతో జరిగినటువంటి పర్యవసానాలు ఈ రోజు పాశ్చాత్య దేశాలు కళ్ళగట్టినట్లుగా అనుభవిస్తున్నాయి. ఇది మనం చూస్తున్నాం. ఉదాహరణకి అక్కడ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. భారతదేశంలో కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఎక్కువ కేసులు ఏమైనా ఉన్నాయంటే అవి కుటుంబ కలహాలే అని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది. అలాగే వివాహం ఎందుకు, ఇంకా వివాహం జరిగి మగవాడి యొక్క కంట్రోల్లో ఉండేటువంటి అవసరం ఏముంది? నేను సంపాదిస్తున్నాను, వాడు సంపాదిస్తున్నప్పుడు సబార్డినేటర్ గా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకవేళ శారీరక సుఖం కోసం వివాహం అయితే వివాహం అవసరం లేదు, దీనికి సంబంధించి ప్రత్యామ్నాయాలు, ఆల్టర్నేట్స్ చాలా ఉన్నాయనేటువంటి ఉద్దేశాలతో కాండోమ్ కల్చర్ అని, పిల్స్ కల్చర్ అని, లేకపోతే క్యాజువల్ సెక్స్ అనేటువంటి కల్చర్ అని, డేటింగ్ కల్చర్ అని, ఈ విధంగా రకరకాల దౌత్యాలన్నీ కూడా ఈరోజు సమాజంలో పట్టి పీడిస్తున్నాయి. ఇంకా మనం చూసినట్లయితే ఈ ఆర్థిక స్వాతంత్రానికి సంబంధించి మొన్న మధ్య ఒక సంఘటన చాలా మందిని కదిలించింది. 22వ తారీఖు 7వ నెల పోయిన సంవత్సరం, గత సంవత్సరంలో ఈనాడు పత్రికలో ఒక న్యూస్ చదివి మాకు చాలా మంది సోదరిమణులు కూడా ఫోన్ చేశారు, చూడండి రఫీక్ భాయ్ ఎలా ఉందో పరిస్థితి అని. అదేమిటంటే ఒక ఆమె తన ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆమె గారి యొక్క బిడ్డను చైల్డ్ కేర్ యూనిట్ లో వదిలి రాలేదు. కాబట్టి ఆ చైల్డ్ కేర్ యూనిట్స్ వాళ్ళు ఫోన్ చేశారు, అమ్మా మీ అబ్బాయిని ఇంకా తీసుకురాలేదేంటి, మీరు లేట్ అయింది అంటే అని అడిగారు. అప్పుడు ఆవిడకి బిడ్డని కారులో వదిలిచ్చే విషయం గుర్తొచ్చింది. వెంటనే ఆమె పరుగును వెళ్ళి ఆ కారు తలుపు తీస్తుంది కదా, బిడ్డ విగత జీవై పడున్నాడు, అక్కడ చనిపోయి ఉన్నాడు. అంటే మాతృత్వపు మమకారం నుంచి కూడా ఆమె సంపాదించాలి అనేటువంటి ఆమె యొక్క కెరియరిజానికి సంబంధించినటువంటి ఆమె యొక్క టెన్షన్ ఏం చేస్తుందంటే ఆమె ప్రాథమిక బాధ్యత నుంచి కూడా ఆమెను దూరం చేసేటువంటి పరిస్థితి ఈరోజు తలెత్తింది. ఆవిడ స్వయంగా వాంగ్మూలం ఇస్తుంది. ఏమంటుందంటే నాకు నా డ్యూటీలో ఉన్నటువంటి ఒత్తిళ్లు ఏం చేశాయంటే నా కన్న బిడ్డను కూడా మర్చిపోయేలా చేశాయని చెప్పి ఆవిడ అక్కడ రోధించడం మనం చూస్తాం. మహాశైలారా, ఈ విధంగా మరొక పరిస్థితి. మరొక వైపు స్త్రీ పురుషుల స్వేచ్ఛాయుత కలయిక అనేటువంటి దానికి హద్దులు నిర్ణయించేటువంటి పాపాన పోని కారణంగా, లేక దాన్ని చెప్పేటువంటి ధైర్యం ఎవరు చేయని కారణంగా జరిగినటువంటి పర్యవసానం ఏమిటంటే ఎగ్జిబిషనిజం అనేటువంటిది అబ్బాయిల్లో పెరిగిపోయింది. ఎగ్జిబిషనిజం, అబ్బాయి ఏమో తన బాడీని 6 ప్యాక్స్ గా చూపించి అమ్మాయిల్ని ఆకర్షించే ప్రయత్నం అబ్బాయిలు చేస్తుంటే, అమ్మాయిలేమో సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం, నల్లగా ఉన్న వాళ్ళు అనతి కాలంలోనే తెల్లగా మారిపోవడం కోసం, 0 సైజ్ బాడీని మెయింటైన్ చేయడం కోసం, కాస్మెటిక్స్ కోసం వాళ్ళు వాడేటువంటి వస్తువుల యొక్క లెక్క చెబితే మన దేశంలో సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయల వ్యాపారం కాస్మెటిక్స్ మీదే జరుగుతుంది. అంటే ఎగ్జిబిషనిజం ఎలా పెరిగిపోయిందో ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పండి, సొసైటీలో ఇలాంటి పరిస్థితిని మనం వదిలేసి, ఇలాంటి పరిస్థితికి సొసైటీని, దేశాన్ని వదిలేసి మహిళలపై దౌర్జన్యాలు తగ్గాలి, మహిళలకు హక్కులు లభించాలి అని మనం అన్నట్లయితే అది లభించడం అనేటువంటిది కళ కాకపోతే అది నిజంగా ఎక్కడ లభిస్తుంది ఒకసారి మనం ఆలోచించాలి. మహాశైలారా,
ధార్మిక పండితులు మన అబ్రహాం గారు కూడా తన ప్రసంగ ప్రారంభంలో ఒక మాట ప్రస్తావించారు. దేవుడు స్త్రీ పురుషులు ఇరువురిని కూడా సమానంగానే పుట్టించాడంటే ఆదాము అనేటువంటి ఒక మగవాడిని పుట్టించి పక్కటెంపు ద్వారా మహిళను పుట్టించాడు అని. బైబిల్ చెప్పేటువంటి ఈ మాట బైబిల్ తర్వాత వచ్చినటువంటి చిట్ట చివరి గ్రంథం ఖురాన్ గ్రంథంలో కూడా ఉంది. ఖురాన్ గ్రంథంలో కూడా ఆదాం అనేటువంటి వ్యక్తిని పుట్టించి ఆయన పక్కటెముక ద్వారా హవ్వాని స్త్రీని పుట్టించాడు దేవుడు అని ప్రస్తావించడం జరిగింది. ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటంటే బృహదారకోపనిషత్తు, ఎవరైనా ఉంటే ఉపనిషత్తు వాళ్ళు చదవండి. బృహదారకోపనిషత్తులో మొదటి అధ్యాయంలోనే సృష్టికర్త అయినటువంటి దేవుడు మగవాణ్ణి సృష్టించి అతని ద్వారా స్త్రీని కలిగించాడు. అంటే ఈ మొత్తం సృష్టి యావత్తు కూడా ఒకే జంట ద్వారా ఉనికిలోకి వచ్చింది అని చెప్పి ధార్మిక గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే, బంగారపు ముద్ద ఉంది. ఈ బంగారపు ముద్ద నుంచి మరో బంగారపు ముద్దని వేరు చేసామనుకోండి, అది వెండి అయిపోతుందా? అది చీవండి అయిపోతుందా? లేకపోతే అది పనికిరానటువంటి వస్తువు అవుతుందా? అది కూడా బంగారమే. అలాగే మగవాడి నుంచి స్త్రీని వేరు చేయడం అంటే స్త్రీని తగ్గించడం కాదు, ఇద్దరు సమానం అని సృష్టికర్త అయినటువంటి దైవమే ప్రస్తావిస్తూ ఉంటే, ఈ రోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే, మనతో సమానమైనటువంటి మహిళ మనల్ని మా హక్కులు మాకు ఇప్పించండి అని దేవురించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి మనం సిగ్గుపడాలి. ప్రకృతిలో సర్వోన్నతుడైనటువంటి దైవం మహిళలు మగవారు సమానమైనటువంటి మాటను ప్రస్తావిస్తూ సృష్టికర్త అయినటువంటి దైవం ఖురాన్లో అంటాడు. నేను ఇందాకే అరబీలో వాక్యాలు చదివాను. వాస్తవానికి మహిళలకు మగవారిపై ఉన్న హక్కులే మగవారికి కూడా మహిళలపై ఉన్నాయంటాడు. అంటే ఇద్దరికి హక్కులు సమానంగా ఉన్నాయంటూ ఒక చిన్న మాట అంటాడు. అక్కడ ఏమంటాడంటే, మగవారికి మహిళలపై కొంచెం ఆధిక్యత ఉంది. అరే మళ్ళీ సమాన హక్కులు అన్నారు, సమానం అన్నారు, మళ్ళీ మహిళలపై మగవారికి ఆధిక్యత ఉంది అని ఎందుకు అంటున్నారు అంటే, అక్కడ ఆధిక్యత అంటే పెత్తనం చలాయించడానికో, లేక మహిళలపై జులుం చలాయించడానికో, లేక వారిని దౌర్జన్యంగా వారి పట్ల ఆక్రమించుకోవడానికో వారిని కాదు. ఆధిక్యత ఎందుకు ఇవ్వబడింది అంటే, ఒక వ్యవస్థ ఇంబ్యాలెన్స్నెస్ కాకుండా అది బ్యాలెన్స్ గా చక్కగా నడవాలంటే దానికి సుప్రీమసీ అనేటువంటి ఇది ఒకటే ఉండాలి. దాన్ని నడిపించేటువంటి వాడు సబార్డినేట్స్ ఉండాలి. ఇద్దరు ఒకే పవర్ లో ఉన్నట్లయితే ఆ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది. ఎందుకంటే అది స్వాభావికం. అది అలాగే ఈ కుటుంబం అనేటువంటి యూనిట్ ఏదైతే ఉందో అది సమాజానికి నాంది. కాబట్టి ఆ కుటుంబం అనేటువంటి యూనిట్ కి ఒక అధికారం ఉండాలని చెప్పి మగవాడికి ఆధిక్యత ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగింది? ధార్మికంగా చూస్తే సంపాదించి భార్య పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత, సంపాదించి భార్య పిల్లలకు ఏ విధమైన కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, భార్య పిల్లల్ని నైతికంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా ధార్మిక గ్రంథాలు సృష్టికర్త అయినటువంటి దైవం మగవాడిపై పెట్టడం జరిగింది. కాబట్టి ఇతను వారు ట్రాక్ ని మారకుండా వారు సురక్షితంగా ఉండడం కోసం అతన్ని పెద్దరికంగా ఇవ్వడం జరిగింది తప్ప పెత్తనం చలాయించడానికి పెద్దరికం ఎంత మాత్రం కూడా ఇవ్వబడలేదు. ఇది మొదటి విషయం. ఇప్పుడు మరి వీటిని మనం తొలగించాలంటే, అంటే ఏ చెడులైతే దౌర్జన్యాలు అయితే మహిళలపై జరుగుతున్నాయో వీటిని దూరం చేయాలంటే ఏం చేయాలి అన్నప్పుడు పరిష్కారాలు పెద్దలు చాలా విషయాలు ప్రస్తావించేశారు. కాబట్టి ముఖ్యమైన 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, పరిష్కారాల్లో మొదటిది ఏమిటంటే, మనిషి తన స్వభావం వైపునకు మరలాలి. స్వభావం వైపునకు మరలడం అంటే మనిషి ఆత్మవంచనకు పాల్పడకుండా ఆత్మ విమర్శ చేసుకునేవాడిగా మారాలి. ఇది స్వభావం వైపునకు మరలడం అంటే. చూడండి, చాలా మంది నేను అమ్మాయితో స్నేహం చేస్తున్నాను కానీ ఎప్పుడు నా మైండ్ లో చెడు థాటే రాలేదు ఆమె మీద అంటాడు. చెడు ఆలోచనే నాకు రాలేదు అంటాడు. అమ్మాయికి కూడా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కానీ నేను ఎప్పుడు అతని గురించి చెడుగా ఆలోచించలేదు, ఆ ఆలోచనే రాలేదు అంటుంది ఇవి. సైకియాట్రిస్ట్ ఏమంటున్నారంటే, ఒకవేళ వాళ్ళు అలా అన్నారు అంటే వారిని ముందు డాక్టర్ దగ్గర చూపించాలి, ఎందుకంటే వారి మానసిక స్థితి సరిగ్గా లేదు అన్నారు. ఇది ఆత్మవంచన. ఇది ఎందుకంటే స్త్రీ పురుషుల మధ్య ఎఫెక్షన్ ఏదైతే ఉందో, ఆకర్షణ ఏదైతే ఉందో అది ప్రకృతి సిద్ధంగా దైవం ప్రసాదించినటువంటి ఒక సహజమైన విషయం. ఆ విధమైనటువంటి ఆకర్షణ మాకు లేనే లేదు, మాకు ఆలోచనే రాలేదు అంటే వాడు పిల్లవాడైనా ఉండాలి లేదా పిచ్చివాడైనా ఉండాలి. కనుక ఈ ఆత్మవంచనకు పాల్పడేటువంటి పరిస్థితి నుంచి మనిషి బయటపడి ఆత్మ విమర్శ చేసుకునే వైపును మరలాలి. ఇది మొదటి విషయం. ఎందుకంటే పుట్టేటువంటి ప్రతి బిడ్డ కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా దౌర్జన్యపరుడుగానో దుర్మార్గుడుగానో పుట్టడు.
పుట్టే ప్రతి బిడ్డ కూడా మంచివాడిగానే పుడతాడు. తల్లిదండ్రుల పెంపకం యొక్క లోపం కానివ్వండి, సమాజం యొక్క ప్రభావం కానివ్వండి అతన్ని దౌర్జన్యపరుడుగా మారుస్తుంది. కాబట్టి పుట్టినప్పుడు ఏ స్వభావాన్ని అయితే తీసుకుని పుట్టాడో అదే స్వభావం కలిగి ఉండాలి. ఇది మొదటి పరిష్కారం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అదే అన్నారు, పుట్టే ప్రతి బిడ్డ కూడా విశ్వాసిగానే పుడతాడు, అంటే దైవాన్ని విశ్వసించిన వాడిగానే పుడతాడు, కానీ వారి తల్లిదండ్రులు అతన్ని మరోలా మార్చేస్తారు అన్నారు. ఇది మొదటి విషయం. రెండవది, పరిష్కారంలో మద్యం, పాపజనని, డ్రగ్స్, ఇంకా రకరకాల ఏవైతే గుట్కాలు, ఇంకా ఏవైతే మనిషిని మత్తు కలిగించి అతన్ని ఉన్మత్తుడిగా చేస్తున్నాయో అలాంటి వాటన్నిటిపై కూడా ఉక్కుపాదం మోపబడాలి, అవన్నీ నిషేధించబడాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉమ్ముల్ ఖబాయిస్ అన్నారు మద్యాన్ని. అంటే మద్యం పాప జనని, పాపాలన్నిటికీ జనని అదే అని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మీరు సర్వేలు కూడా చూడండి, నివేదికలు కూడా చూడండి. నివేదికల్లో ఈ రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేక అఘాయిత్యాలు కానివ్వండి, ఏవైతే ఘోరాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా సుమారు 55% 60% వరకు కూడా మద్యం మత్తులోనే జరుగుతున్నాయని ప్రస్తావించడం జరుగుతుంది. కనుక ఇక్కడ మద్య నిషేధంపై ఉక్కుపాదం మోపాలి. ఇది రెండో పరిష్కారం. మద్యం నిషేధించబడాలి. ఈ నిషేధం సాధ్యమా అంటే సాధ్యమైనటువంటి సంఘటనలు కూడా చరిత్రలో ఉన్నాయి. 1983 ఆ సంవత్సరాల్లో ఎన్టీఆర్ గారు మద్యాన్ని నిషేధించారు. కానీ ప్రజల్లో వ్యక్తిగతంగా మార్పు రాని కారణంగా మద్య నిషేధం ఎన్నో కాలం కొనసాగలేదు. అలాగే అమెరికన్ గవర్నమెంట్ కూడా మద్యాన్ని నిషేధించింది. అప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం లేని కారణంగా మద్యం నిషేధించబడలేదు. కానీ 1400 సంవత్సరాలకు పూర్వం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మద్యాన్ని నిషేధించారు. ఆ నిషేధం ఎలా కొనసాగింది అంటే ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్లలో నిల్వ చేసుకున్నటువంటి మద్యాన్ని తీసుకొచ్చి వీధుల్లో పొర్లించడం ప్రారంభించారు. అలాంటి మద్య నిషేధం అనేటువంటిది జరగాలి. అంటే వ్యక్తిలో, సమాజంలో మార్పు తెచ్చేటువంటి ప్రయత్నం జరగాలి. ఇది రెండవది. ఇక మూడవది, పెద్దలు చెప్పారు, పాఠ్యాంశాల్లో నైతిక బోధన రావాలి. జస్టిస్ వర్మ ఆయన చనిపోయారు. నిర్భయ కేసు జరిగిన తర్వాత వర్మ కమిషన్ వేసింది ప్రభుత్వం. జస్టిస్ వర్మ గారు చాలా మంచి నివేదిక అందజేశారు. అది అక్షర రూపంలోనే ఉంది, ఇంకా ఆచరణ రూపంలో రాలేదు. 1-2 అంశాలు వచ్చాయి. కానీ జస్టిస్ వర్మ గారు ఏదైతే నివేదిక రూపొందించి తయారు చేసి ఇచ్చారో, మహిళా అభ్యున్నతి కోసం, మహిళల రక్షణ కోసం, అమ్మాయిల యొక్క సౌభాగ్యం కోసం ఏదైతే ఆయన నివేదిక తయారు చేశారో దాన్ని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి. ఆయన అంటారు, విద్యా న్యాయ వ్యవస్థల్లో మార్పు రావాలి, అమ్మాయిల్ని ఎడ్యుకేట్ చేయాలి, ఈ కోఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇవన్నీ కూడా జస్టిస్ వర్మ యొక్క నివేదికలో మనకు కనబడతాయి. ఇక నాలుగవది, సామ్రాజ్యవాద సంస్కృతి విస్తరణకు, అత్యాచారాలకు సంబంధం ఉంది. దీన్ని మనం కాదనలేము. 1990కి ముందు ఉన్నటువంటి అత్యాచారాల, మహిళలపై దౌర్జన్యాల సంఘటనలకి 1990 తర్వాత జరిగినటువంటి సంఘటనలకి సుమారు 45-50% వ్యత్యాసం ఉంది. ఎందుకుంది అంటే ఆనాటి గవర్నమెంట్ ఏం చేసింది, సామ్రాజ్యవాద కుహనాశక్తులు అని మనం ఏదైతే అంటామో వారు విస్తృతంగా వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం అంతర్జాతీయ వాణిజ్యంపై ఒప్పందాలు జరిగాయి. తద్వారా అనేక రకాలైనటువంటి వ్యాపార సంస్థలు భారతదేశంలో ప్రవేశించాయి. ఆ వ్యాపార సంస్థల యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రజల నుంచి రాబట్టడం, ప్రజల నుంచి రాబట్టుకోవడం, పిండుకోవడం అనమాట. ఆ పిండుకోవడం అనేటువంటి ఎలా జరుగుతూ ఉంటుంది అంటే, ఒక పశువుకి రైతు కడుపు నిండా దానా పెడితే అది సుష్టిగా పాలు ఎలాగైతే ఇస్తుందో అలాగే జనాన్ని వారికి విశృంఖలంగా ఆలోచించగలిగేటువంటి విశృంఖల స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయాల్ని ప్రొజెక్ట్ చేసినట్లయితే దాని ద్వారా వారు ఏమంటాం కన్స్యూమరిజం అనేటువంటి పెరుగుతుంది. ఆ తర్వాత చూడండి, మొన్న ఒక పెద్ద ఆయన అంటున్నారు, మా కాలంలో ఏదైనా కావాలి వస్తువు అంటే వెళ్ళి వెంటనే కొని తెచ్చుకునే వాళ్ళం అండి. బట్టలైనా సరే మా నాన్నగారు తెస్తే సరిపోయేదండి. కానీ ఈరోజు షాపింగ్ పేరుతో అమ్మాయిలు అబ్బాయిలు కానీ వారిని కన్నటువంటి తల్లిదండ్రులు కానీ కనీసం మీరు చూడండి, కొన్ని గంటలు, నెలలో కొన్ని రోజులు షాపింగ్స్ కోసం మాల్స్ లో తిరగడం కోసం వెచ్చిస్తున్నారు. అంటే సామ్రాజ్యవాద శక్తుల యొక్క ఈ వ్యాపార సంస్థల్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి. అయితే ఈ మాట, దీనికి దానికి లింక్ ఏంటంటే, ఈ వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి స్త్రీ యొక్క శరీరంలో అన్ని భాగాల్ని కూడా చాలా అందంగా మేకప్ చేసి వాళ్ళు మీడియా ద్వారా మన ముందు ప్రజెంట్ చేస్తున్నారు.
అది చూసినటువంటి వాళ్ళు ఇలాగే నేను మారిపోతాను, ఇలాగే నేను మారాలని చెప్పి వీళ్ళందరూ ఎగబడుతున్నారు. ఈ విధంగా స్త్రీని అన్ని రకాలుగా కూడా ఒక వ్యాపార వస్తువుగా చూపిస్తూ మహిళలపై దౌర్జన్యాలు జరగకూడదు అంటే ఎక్కడ ఆగుతాయి? కాబట్టి ఈ విషయాన్ని కూడా గ్రహించాలి. మనం ఈ సామ్రాజ్యవాద సంస్కృతి విస్తరణకు అత్యాచారాల పెరుగుదల రేటుకి ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తించి దానిపై కూడా మనం ఫోకస్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక వాస్తవ ధార్మిక మూలాల వైపును కూడా మనిషి మారాలి అనేది కూడా మా ప్రధానమైన అంశంలో పరిష్కారాలు. ఎందుకంటే మీరు చూడండి, నా సోదరిమణి ఎవరంటే అమ్మాయి నేహా జబీన్, ఆమె మంచి విషయాలు ప్రస్తావించింది. ఇందులో మనం చూస్తే ధార్మిక మూలాల వైపునకు ప్రతి ఒక్కరూ మరలాలని ఎందుకంటున్నానంటే, మన భారతదేశానికి ఆధ్యాత్మిక శిఖరం అని చెప్పి పేరు. ఇది ఆధ్యాత్మికతకు ఆలవాలం మన దేశం. మన దేశంలో సుమారు 92% మంది ఆస్తికులు ఉన్నారు అని చెప్పి మనకి నివేదికలు చెప్తున్నాయి. 8% మంది ఆస్తికులు ఉన్నారు. మరి 92% మంది ఆధ్యాత్మికవాదులు ఉన్నటువంటి ఈ దేశంలో కూడా ఈ దౌర్భాగ్యం ఎందుకు దాపురిస్తోంది అంటే, నిజమైనటువంటి ఆధ్యాత్మిక భావాలు కొరవడుతున్నాయి. కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉంది, కానీ రియల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనేటువంటిది లేదు. అది ఉంటే ఇవి దూరం అవుతాయి. ఉదాహరణకి చూడండి, వస్త్రధారణకు సంబంధించి మనం చూస్తే ఋగ్వేదంలో 8వ కాండం సూత్రం 33లో మంత్రంలో 19వ మంత్రంలో ఏం చెప్తాడంటే, బ్రహ్మ నిన్ను మహిళగా పుట్టించాడు, నీవు చూపులను దించుకొని ఉండు, పాదాలు దగ్గరగా ఉంచుకో, మేలి ముసుగులో నుండి శరీర భాగాలు కనబడకుండా చూసుకో అని సృష్టికర్త అయినటువంటి దైవం ఆదేశం అక్కడ కనబడుతుంది. మహావీర చరిత్ర 2వ అధ్యాయం 71వ వాక్యంలో కూడా ఏం చెప్పబడిందంటే, శ్రీరామచంద్రుల వారింటికి పరశురాముడు వస్తారు. ఆయన వచ్చినటువంటి నేపథ్యంలో శ్రీరాముడు తన భార్యమణితో అంటున్నారు, ఏమంటున్నారంటే, ఆయన మన పెద్దల్లో ఒకడు, ఆయన ముందుకు నువ్వు వెళ్ళిపోకు, ఆయన ముందుకు వెళ్ళేటప్పుడు శిరస్సు ఉంచుకుని నీవు మేలి ముసుగులో ఉండి ఆయనతో మాట్లాడు అని భర్త శ్రీరామచంద్రుడు భార్య సీతామణికి ఆదేశిస్తున్నారు. అదేవిధంగా ఈ పరదా వ్యవస్థకు మనం చూసినట్లయితే, మనం మత్తయి సువార్త 2వ కాండం బైబిల్ గ్రంథంలో 22వ అధ్యాయం 5వ వాక్యం ఏమంటాడంటే, స్త్రీలు పురుషుల వేషధారణ చేయకూడదు, పురుషులు స్త్రీ వేషధారణ చేయకూడదు అంటాడు. ఇదే మాట మళ్ళీ ఎఫెసీయులు రాసినటువంటి పత్రికలో కూడా ఏమంటాడంటే, స్త్రీలు మేలి ముసుగు ధరించి ఉండాలి, అంటే వారి శరీర అవయవాల్ని వారి శరీరాన్ని పరాయి పురుషుల ముందు ఎగ్జిబిట్ చేయకూడదు అనేటువంటి మాటలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతాయి. ఇదే విధంగా ఖురాన్ గ్రంథంలో 24వ అధ్యాయం 30-31 వాక్యాలు, అలాగే చాలా వాక్యాలు ఖురాన్లో ఉన్నాయి. అందులో కూడా నా సోదరిమణి కూడా చదివింది వాక్యాలు. విశ్వసించిన పురుషుల్ని ముందు దేవుడు ఆదేశిస్తున్నాడు. ఏమంటున్నాడు? విశ్వసించిన పురుషులతో ఇలా చెప్పు ఓ ప్రవక్త, వారు తమ శిరస్సును అంటే తమ చూపుల్ని కిందకు దించుకోవాలని, తమ మర్మాంగాలను పరీక్షించుకోవాలని చెప్పు అంటాడు. ఆ తర్వాత మళ్ళీ కమాండ్మెంట్ ఎవరికంటే ఆడవాళ్ళకి, విశ్వసించిన స్త్రీలకు కూడా చెప్పు. మగవాళ్ళకి చెప్పిన తర్వాత స్త్రీలకు చెప్తున్నాడు, వారు తమ చూపుల్ని కిందకి దించుకోవాలని, తమ మర్మాంగాల్ని పరీక్షించుకోవాలని, తమ యొక్క గుండెలపై వస్త్రాల్ని వేసుకోవాలని చెప్పు అని చెప్పి అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా ముందు ఎవరైతే ఆధ్యాత్మికవాదులు, దేవుణ్ణి నమ్మేవాళ్ళం అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు యాంత్రిక వాదాన్ని కాకుండా వాస్తవ ఆధ్యాత్మికవాదాన్ని అవలంబించే ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని సృష్టించి మనల్ని ఎలా ఉండమన్నాడో ఆ విధంగా ఉండే ప్రయత్నం జరగాలి. ఇది వాస్తవ ఆధ్యాత్మిక భావాల్లో ప్రధానమైన విషయం. ఇక ఆ తర్వాత భావం ఏమిటి అంటే, దేవుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక భావాల్లో మరొక ప్రధానమైనటువంటి పరిష్కారం ఏమిటి అంటే, దైవాన్ని గుర్తించడం. దైవాన్ని గుర్తించి ఆ విధంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేయడం కూడా ఇందులో భాగమే. ఉదాహరణకి దేవుడి గురించి మన గ్రంథాలు ఏమంటున్నాయి? గీతాశాస్త్రం 13వ అధ్యాయం 14వ వాక్యంలో తత్ సర్వతోక్షి అంటాడు, అంటే ఆయన సర్వచేతలను చూస్తున్నాడు. సర్వతః శృతిమల్లోకే అంటాడు, అంటే ఆయన ప్రతి మాటను కూడా వింటున్నాడు. హృది సర్వస్థ విస్థితం, అంటే ప్రతి మనిషి చేసే కార్యాన్ని ఆయన గమనిస్తున్నాడు. ప్రభు సాక్షి, ఆయన మీరు చేసే ప్రతి పనికి సాక్షిగా ఉన్నాడు అని దేవుని యొక్క గొప్పతనం గురించి అందులో ప్రస్తావించబడింది. బైబిల్ గ్రంథంలో కూడా ఈ మాటలు చెప్పాయి. కీర్తన గ్రంథం 94వ కీర్తనలో 8-9 వాక్యాలు ఏమంటాడంటే, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులు కాగలరు? చెవులను ఇచ్చినవాడు వినకుండా ఉండునా, కళ్ళను ఇచ్చినవాడు చూడకుండా ఉండునా అని చెప్పి ఆయన గుణం గురించి అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఇదే విషయాన్ని సమర్థిస్తూ అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ ఏమంటుందంటే, వల్లాహు సమీఉన్ అలీం, అల్లాహ్ అన్ని వినేవాడు, అన్ని చూసేవాడు.
వల్లాహు సమీం బసీర్, ఇన్నల్లాహ అలా కుల్లి షైన్ ఖదీర్, ఆయన సర్వంపై ఆధిక్యం గలవాడు అని చెప్పి ఆయన గుణాల్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, దైవానికి సంబంధించినటువంటి ఈ వాస్తవ భావన కూడా జనుల్లో రావాలి. దేవుడు గుళ్ళోనో మసీదులోనో చర్చిలోనో పరిమితం ఉన్నాడు కాకుండా, నన్ను పుట్టించినటువంటి దేవుడు నేను చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, సామూహికంగా ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నన్ను గమనిస్తున్నాడు అనేటువంటి వాస్తవ ధార్మిక భావన ప్రజల మస్తిష్కాల్లో వస్తే అప్పుడు ఈ చెడు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఒకే ఒక సంఘటన నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఒకే చిన్న సంఘటన. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకేశ్వరోపాసన గురించి సందేశం ఇస్తున్న సందర్భంలో, దేవుడు ఒక్కడే, ఆయన పుట్టడు, చావడు, కనబడడు, సృష్టిలో ఉన్నటువంటిది ఏది దేవుడు కాదు, సృష్టికర్త మాత్రమే దేవుడు, మీరు ఆయన్నే ఆరాధించండి అని ఈ సందేశ ప్రచారం ఉద్యమాన్ని మొదలుపెట్టుకుని వెళ్తూ ఉంటే, ఒక వ్యక్తి దాన్ని విని దాన్ని స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ఆయనపై ఆగడాలు మొదలయ్యాయి. అంటే ఎవరైతే తిరస్కారులు ఉన్నారో ఆయనపై దౌర్జన్యం చేయడం మొదలెట్టారు. అప్పుడు ఆయన పాపం తన యొక్క ధర్మాన్ని, తన యొక్క ప్రాణాన్ని రక్షించుకునే నిమిత్తం ఒక రోజు రాత్రి ఆ మక్కా అనేటువంటి పట్టణం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు, అబీసినియా వెళ్ళిపోతున్నాడు. ఆ రాత్రి ప్రయాణం వెళ్తున్నాడు. మరి కొంతమంది ఇతనితో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకెళ్తున్నాడు. ఈలో ఒక మహిళ వచ్చి అక్కడ హాజరైంది. ఇనాత్ అనేటువంటి మహిళ, ఆ మహిళ పేరు. హాజరై ఏముంటుంది, ఏమయ్యా ఈ బొత్తిగా ఈ మధ్య నల్లపొసు అయిపోయావు, అసలు కనపడటం లేదేంటి అని అడిగింది. అడిగితే ఈయనేమన్నాడంటే, నేను దేవుణ్ణి నమ్మాను కాబట్టి ఈ చెడు పని చేయడం మానేశాను అన్నాడు. మీకు తెలిసిపోయింది కదండి ఎవరో, ఇప్పుడు వాళ్ళు ఇంత క్రితం ఎవరో తెలిసిపోయింది. అప్పుడు దేవుణ్ణి నమ్మావా, చాలా మంచి పని చేశావు, అప్రిషియేట్ చేస్తోంది. ఈ రోజు బాబాలకి, గురువులకి, అందరికి కూడా ఏదైతే ఆఫర్ ఉందో ఆ ఆఫర్ ఆవిడ కూడా ఇస్తోంది. ఏమంటుందంటే, నువ్వు దేవుణ్ణి నమ్మావా, మంచి పని చేశావు, పగలు దేవుణ్ణి నమ్ముకో, రాత్రి నా దగ్గరకు వచ్చేయి, చూసేవాడెవడు అంది. అయితే ఆ దైవభీతి పరుడైనటువంటి వ్యక్తి చెప్పిన మాట ఈ రోజు దైవాన్ని నమ్ముతున్నాం అనేవాళ్ళు మనందరికీ కూడా ఆదర్శం కావాలి. ఆయన ఏమంటాడంటే, పగలు మాత్రమే చూచి రాత్రి నిద్రపోయే దేవుణ్ణి నేను నమ్మలేదు, పగలైనా రాత్రి అయినా నేను ఎక్కడున్నా ఎప్పుడున్నా సరే నన్ను గమనిస్తూ ఉన్నటువంటి ఆ దేవుణ్ణి నమ్మాను, కాబట్టి నేను పాపపు పని నేను చెయ్యను అన్నాడు. ఈ విధమైనటువంటి మనస్తత్వం, ఈ విధమైనటువంటి ఆలోచన సరళి, ఈ విధమైనటువంటి దృక్పథాన్ని సొసైటీలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇంజెక్ట్ చేసినట్లయితే సొసైటీ ఎందుకు మారదండి? ఇలాంటి సొసైటీ రావాలి. నేను చేసే ప్రతి క్రియను కూడా దేవుడు గమనిస్తున్నాడు, గమనించడమే కాకుండా నేను ఆయనకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అగత్యం ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించిన నాడు, సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ, జవాబుదారీ భావన వచ్చిన నాడు సొసైటీలో తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఏ మార్పు అయితే మన పెద్దలు కోరుకుంటున్నారో ఆ మార్పు దేని వల్ల కాదు, వ్యక్తి సంస్కరణ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ దృక్పథాన్ని ఇంజెక్ట్ చేస్తే తప్పనిసరిగా ఇది సాధ్యం అవుతుంది. ఇంకా చివరిగా, చాలా మంది వారు హైందవులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, ఏ మతం వారైనా మహిళామణులపై ఏదైనా దౌర్జన్యం జరిగితే, ఏదైనా దారుణమైనటువంటి హింస ఏదైనా జరిగినప్పుడు స్పష్టంగా ఏమంటారంటే, ఇస్లామియా శిక్షలు ఉండాలండి అంటారు. అద్వానీ గారు అన్నారు, మనోహర్ జోషి గారు అన్నారు, ఒక సందర్భంలో అయితే మరొక ఆయన పెద్ద ఆయన అన్నారు. ఈ విధంగా చాలా మంది ఏమంటారంటే కఠినమైన శిక్షలు ఉండాలి. ఈ శిక్షలు చూసిన తర్వాత ఎవడు కూడా అలాంటి దుర్మార్గ పని చేయడానికి భయపడాలి అని చెప్పి ప్రస్తావించడం జరుగుతుంది. వాస్తవానికి దీనికి పరిష్కారం ఇస్లామియా శిక్షలు ఒకటే కాదు, ఇస్లాం చూపించేటువంటి నైతిక విధానం కూడా అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేయదలిచాను. ఉదాహరణకి, చేతులు నరికేస్తారు దొంగతనం చేస్తే. 2 చేతులు నరికేయడం అనేటువంటిది శిక్ష. ఎవడైతే దొంగతనం చేశాడో వాడికి 2 చేతులు ఈ గుర్తులో తీసేస్తారు, మడికట్టులో నుంచి. అయితే గుడ్డిగా శిక్ష అమల్లో కాదు. దొంగతనం చేశాడు, అతను దొంగతనం చేయడానికి ఏ విషయం అతన్ని ప్రోత్సహించింది, అతన్ని ఏలేటువంటి ప్రభుత్వం అతనికి ఆహారం ఇచ్చిందా లేదా, అతన్ని ఏలేటువంటి ప్రభుత్వం అతనికి వస్త్రాలు ఇచ్చిందా లేదా, అతన్ని ఏలేటువంటి ప్రభుత్వం అతను ఉండడానికి గృహాన్ని కల్పించిందా లేదా. పాపం ఈ 3 ఆ దౌర్భాగ్యుడికి దొరకలేదు కాబట్టే పాపం ఆకలి బాధ భరించలేక దొంగతనం చేశాడంటే గుడ్డిగా 2 చేతులు నరికే శిక్ష కాదు. కానీ ఆ ప్రభుత్వాన్ని ఇస్లామియా చట్టం ఏమంటోంది, నువ్వు ముందు ఈ వసతి కల్పింపజేయి, లేకపోతే శిక్షకు నువ్వు అర్హుడు అని చెప్పి ప్రభుత్వానికి చెప్తుంది. తప్పించి అతనికి అవసరం ఉండి ఏదో దొంగతనం చేస్తే శిక్ష విధించడం అనేటువంటి శిక్ష ఇస్లాం శిక్షించదు. అదేవిధంగా మహిళలపై జరిగేటువంటి దౌర్జన్యాలకి ఈ కఠినమైనటువంటి శిక్షలే పరిష్కారం అయినట్లయితే సంస్కరణ జరగకుండా శిక్షలు ఎక్కడ అమలవుతాయి? కనుక ఇక్కడ ముందు సంస్కరణ జరగాలి.
వ్యక్తి సంస్కరణ జరగాలి, వ్యక్తుల హృదయాల్లో దైవభీతిని, పరలోకపు జవాబుదారీని తీసుకురావాలి. అదే విధంగా వ్యక్తుల్లో నిజమైనటువంటి ఆధ్యాత్మిక భావాలు తీసుకురావాలి. అలాగే స్త్రీ పురుషుల యొక్క ఏ హద్దులైతే ఉన్నాయో ఆ హద్దుల్ని ఉంచి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయగలగాలి. ఈ విధంగా ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఒకవేళ ఇలాంటి దౌర్జన్యం జరిగితే ఇలాంటి కఠినమైన శిక్షలు విధించాలి తప్ప శిక్షలే పరిష్కారం అని చెప్పడం ఏదైతే ఉందో అది నేల విడిచి సాము చేయడం లాంటిది అని చెప్పి నేను ఈ సభా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక చివరిగా అత్యంత ప్రధానమైన విషయం ఏమిటంటే, కొన్ని సంవత్సరాల క్రితం, సుమారు 6-7 సంవత్సరాల క్రితం అనుకుంటాను, చెల్లాయి ఆయిషా మీరాపై కూడా అత్యాచారం జరిగింది. అత్యాచారం చేసి హత్య చేసిన వారు ఒక పెద్ద స్థాయిలో ఎక్కడో ఉన్నవారు కాబట్టి ఇప్పటి వరకు వారి దాఖలాలు, వారి ఆనవాళ్లు కూడా దొరకలేదు. నిర్భయాపై జరిగినటువంటి అత్యాచారం కూడా అలాంటిదే. కానీ ఆ పని చేసిన వాళ్ళు కూలీ నాలి చేసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు దొరికిపోయారు. ఇక్కడ న్యాయం, శిక్ష అనేటువంటి దాంట్లో కూడా పారదర్శకత లేకపోతే శిక్ష ఎవరికి అమలవుతుందండి? ఆ మధ్య ఒక విదేశీయుడు మన దేశాన్ని సందర్శించిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి భౌగోళిక స్థితిగతులు, ఇక్కడ జనాభా, ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం, వీటికి సంబంధించి డైరీ రాసుకున్నాడు. ఆ రాసుకుని చాలా అందమైన డైరీ రాసుకున్న తర్వాత చివరిని మాత్రం ఒక మాట రాయకుండా ఉండలేకపోతున్నానని చెప్పి రాసుకున్నాడు. ఏమని రాశాడు ఇక్కడ? ఇన్ ఇండియా criminals are not punished because India ruled by criminals. భారతదేశంలో నేరస్తులకు శిక్ష పడదు, ఎందుకంటే ఇక్కడ పాలించే వాళ్లే నేరస్తులు కాబట్టి. కనుక నిష్పక్షపాతమైనటువంటి న్యాయం జరగాలి ఏ విషయంలోనైనా సరే. మహిళలపై జరిగేటువంటి దౌర్జన్యాలకు పారదర్శకంగా శిక్షలు ఉండాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఆయన నిష్పక్షపాతమైనటువంటి న్యాయం ఎలాంటిది అంటే